అందరికీ మరొక్కమారు మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం బ్రహ్మాండమైన క్యారెట్ ఫేస్ క్రీమ్ చేస్తున్నామండి. ఇంతవరకు మనం చేసుకున్న ఫేస్ క్రీములు ఒక ఎత్తు అయితే ఇది మరో ఎత్తు అండి. అంటే ఇది చాలా 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 ఉపయోగమైనటువంటి క్రీమ్ అండి. దీనికోసం మనం తాజాగా ఉన్న 2 క్యారెట్లను తీసుకుంటున్నాం కొలత కోసం. తీసుకున్న తర్వాత దీనిని చెక్కు తీసేసిన తర్వాత సన్నగా మనం చిన్న చిన్న తురుములాగా తయారు చేసుకుంటాం. ఇదిగోండి, ఈ తురుము దీంతో తయారు చేసుకుంటున్నాము. ఈ విధంగా తయారైంది. ఈ తురుమును మేము 2-3 గంటలు ఎండల్లో పెట్టామండి. మీకు ఒకవేళ అవకాశం లేకపోతే మైక్రో ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. అలా చేసుకుంటే అందులో ఉన్న తేమ పూర్తిగా ఆరిపోతుంది. తర్వాత ఇలా తయారవుతుందండి, కొంచెం డ్రైగాను. దీనిని మనం ఉపయోగిస్తాం. ఈ క్యారెట్ తురుమును ఒక గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ జార్లో కానీ తీసుకోవాలి. అంటే గ్లాస్ జార్నే మంచిది, లేదంటే ప్లాస్టిక్ జార్ అయినా ఉపయోగించుకోవచ్చు. అందులో ఈ తురుము మునిగినంత వరకు కూడా కొబ్బరి నూనెను వెయ్యాలి. తురుము మునగాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత దీనిని మనం ఫ్రిడ్జ్లో 24 అవర్స్ మినిమం ఉంచుకోవాలండి. అంతకన్నా ఎక్కువ కూడా ఉంచుకోవచ్చు. మేము ఇంచుమించుగా 2 డేస్ ఉంచుకున్నామండి. వేరేగా ఒక బౌల్ తీసుకొని అందులో అలోవెరా జెల్ ఈ కొలతకు 2 స్పూన్లు వేసుకున్నాం. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని మనం తయారు చేసుకున్నాం కదండి ఈ క్యారెట్ ఆయిల్, ఇది అయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసాం కాబట్టి క్యారెట్ ఆయిల్ అయింది. చూడండి ఎంత అందంగా ఉందో, సహజ సిద్ధమైనటువంటి ఆయిల్ అయింది ఇది. ఇప్పుడు మనకు మంచి ఆయిల్. ఈ ఆయిల్ని మనం ఓ పక్కన పెట్టుకుని వాడుకోవచ్చు, తర్వాత చెప్తానండి. దీనికోసం మనం ఇక్కడ 2 స్పూన్ల క్యారెట్ ఆయిల్ని తీసుకున్నాము. ఒక 1/2 స్పూను ప్లాంట్ బేస్డ్ గ్లిజరిన్ కూడా మనం తీసుకున్నాం. వీటన్నిటినీ కూడా చక్కగా కలుపుకోవాలి, పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ క్యారెట్ క్రీమ్ తయారీ కోసం ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకున్నామండి. ఈ కొలతకు ఇది సరిపోతుంది. దీనివల్ల ముఖంపై ఉన్నటువంటి మచ్చలు పోతాయి కదా, కాబట్టి తప్పనిసరిగా విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకోవాలి, లేదా విటమిన్ ఈ ఆయిల్ అయినా వేసుకోవాలి. మొత్తం అన్నిటినీ రంగరించినట్టు కలుపుకుంటే ఈ విధంగా తయారయ్యండి. ఈ క్యారెట్ క్రీమ్ అండి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది, స్కిన్ని బ్రైట్గా తయారు చేస్తుంది, మంచి రంగు కూడా వస్తుంది, తెల్లగా తయారు చేస్తుంది. తర్వాత మంచి కాంతివంతంగా చేస్తుంది, బిగుతైన చర్మాన్ని కూడా మనకిస్తుందండి. స్కిన్ బాగా టైటన్ చేస్తుంది, లైటన్ చేస్తుంది, తర్వాత గ్లో కూడా ఇస్తుంది. కాబట్టి పార్లర్కి వెళితేనండి వాళ్ళు గోల్డ్ ఫేషియల్తో సమానంగా దీన్ని కూడా చేస్తారు. 2 ఇంచుమించుగా ఒక్కలాగే ఉంటాయి, ముఖానికి కాంతినిస్తాయి. కాబట్టి మనీ కూడా అలాగే ఛార్జ్ చేస్తారు. అంత గొప్ప క్రీమ్ అండి ఇది. నిజంగా తయారు చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న పదార్థాలే మనం వాడుకుంటాం. కాబట్టి ఈ క్రీమ్ ఇలా తయారైన తర్వాత దీనిని ఒక సీసాలో పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఈ విధంగా చక్కగా తయారైంది. ఈ ఆయిల్ కూడా మనం ఉపయోగించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చేతిపై పెట్టి చూసుకుంటున్నాం ఈ క్రీమ్ని. మీరు దీన్ని తప్పకుండా తయారు చేసుకోండి.